నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం. ఇప్పుడు అక్కడ బ్యానర్ చూడండి. 5 అడుగులు అంటే సెకండ్ వైట్ లైన్ దాకా ఆ బ్యానర్ వంగిపోయింది. ఇది ఎక్కడో కాదు, మన టౌన్ క్లబ్, తిరుపతి టౌన్ క్లబ్ ఎన్టీఆర్ విగ్రహానికి ఆనుకొని కట్టినటువంటి బ్యానర్లు ఇవి. ఒకటేమో టీటీడీ బ్యానర్ ఇది. దాని పక్కనదేమో తుడా బ్యానర్. ఫ్లాట్ ఫర్ సేల్ అనో లేకపోతే ఏదో అది వాళ్ళు పెట్టారు. ఇది టీటీడీ వాళ్ళు పెట్టారు. దీనికి ముందు ఇంకో బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ నేను షూట్ చేయలేదు అన్నదేదని. అది కూడా 10కి 10 అడుగులు పెట్టేస్తున్నారు. అటు సైడ్ నుంచి టర్నింగ్ ఎవరన్నా వస్తే, అంటే గాంధీ రోడ్డు కోర్టు సైడ్ నుంచి టర్నింగ్ వచ్చి ఇట్లా మహతీ నుంచి కపిల తీర్థం వెళ్ళాలి అని అంటే ఆ టర్నింగ్ దాదాపు 2 వైట్ లైన్లకి, అంటే 5 అడుగుల మేర ఈ బ్యానర్ వంగి ఉంది. 5 అడుగుల హైట్లో 5 అడుగుల మేర వంగి ఉంది. అంటే ఎవరన్నా టూ వీలర్ రోడ్ ఎవరన్నా వస్తే కరెక్ట్గా ఫోర్ హెడ్ ఎగిరిపోతుంది. ఆ హైట్కు రోడ్డు మీద ఉంది. దీన్ని ఎవరు పట్టించుకొని కూడా లేదు. అసలు కూడళ్ళు కట్టేది, సర్కిళ్ళు కట్టేది ఎవరి మీదన్న గౌరవంతో, భక్తితో కడుతున్నారా? లేకపోతే ఇట్లా బ్యానర్లు కట్టుకోవడానికి ఇవి కడుతున్నారా? ఇలాంటి కూడళ్ళకి బ్యానర్లు కట్టేటి కంటే ఆ కూడళ్ళు ఎందుకంటే ఎత్తేయండి. ఒక చిన్న లైట్ పోల్ మాత్రం పెట్టండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ సమస్యలతో. కానీ ప్రజలకు ఓపిక లేదు, నాకెందుకు లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. మా కంటపడింది. నేను అట్లా వెళ్తూ ఉంటే భరతమాత బుక్స్ హౌస్ పోదాం అనుకుంటే ఇది కనపడింది. బండ్లు పక్కన పెట్టి వీటిని కనీసం కడదామని తీసుకున్నా. చూడండి, మీకు ఎదురుగా ఎన్టీఆర్కి ముందు ఆ బ్యానర్ 10కి 10 అది ఉండడం వల్ల టర్నింగ్ తిరిగేవాడికి కనపడదు. ఇప్పుడు టూ వీలర్ రోడ్డు వస్తాడు, ఇటు సైడ్ వస్తాడు. ఈ సెకండ్ వైట్ లైన్ అంటే ఇది దాదాపు ఎంతవరకు వంగిందో అక్కడికి వచ్చి బండి టర్నింగ్ తీసుకుంటాడు చూడండి, టూ వీలర్ లోపల. ఇప్పుడు ఆ బ్యానర్ అలాగే ఉండింటే అతను ఫోర్ హెడ్ ఎగిరింటుంది. ఇంత బాధాకరం, ఇంత దౌర్భాగ్యకరం చూడండి. అధికారులు అంటే భయం లేదండి. ప్రజలకు భయం లేదు. పోలీసులన్నా, కార్పొరేషన్ అధికారులు, ఐఏఎస్లన్నా కూడా ప్రజలకు భయం లేదు కాబట్టే వాళ్ళు వినడం లేదు. భయం పుట్టే విధంగా అధికారులు, పోలీసులు నిర్ణయం తీసుకోండి. ఒక బ్యానర్ ఈ విధంగా రోడ్డుకు అడ్డంగా కడితే, సర్కిల్కి అడ్డంగా కడితే 10,000 రూపాయలు ఫైన్ వేస్తాము, లేదా 3 నెలలు జైలు శిక్ష వేస్తాము అనే డెసిషన్ తీసుకోండి ఖచ్చితంగా. ఎవడు కూడా బ్యానర్ కట్టడానికి సాహసించడు. నీకు పబ్లిసిటీ కావాలంటే నువ్వు ఓన్గా వేరే మార్గాలు వెతుక్కోవాలి. అంతేగాని పబ్లిక్ రోడ్లలో ప్రజలకు నష్టం కలిగే విధంగా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా ఈ విధంగా బ్యానర్లు కట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. తర్వాత నేను ఆ కానిస్టేబుల్ గారు, ఆయన కూడా బాధపడ్డాడు. నేను దాన్ని పైకి ఎత్తినానండి, కానీ అది మళ్ళీ వంగిపోయింది, నేనేం చేయగలుగుతానని ఆయన కానిస్టేబుల్ బాధపడ్డాడు. మళ్ళీ ఆయనే వచ్చి బ్యానర్ పట్టి తీసుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా నెగ్లిజెన్సీ. ప్రజలు ఆలోచించాలా, నాయకులు ఆలోచించాలి. మీరు నాయకులు ఎట్లవుతారు? ప్రజలకు ఇబ్బంది పెట్టే వాళ్ళు నాయకులు ఎట్లవుతారు? బ్యానర్ల మీద వేసుకునే వాళ్ళు స్వార్థపరులు అవుతారు. కానీ ప్రజలకు బుద్ధి రాదు, ఈ అధికారులకి కొద్దిగా కూడా కోపం రాదు. అయ్యా, దయచేసి తిరుపతి పవిత్రతని, ప్రజల ప్రాణాలను కాపాడాలని మరొక్కసారి అధికారులను కోరుకుంటున్నా. పోలీస్ వారిని, కలెక్టర్ వారిని, కార్పొరేషన్ కమిషనర్ గారిని వేడుకుంటున్నా. ఇంకా తిరుపతి ప్రజలు ఆలోచించండి. బ్యానర్ కట్టే ముందు కనీసం కొంచెం స్ట్రాంగ్గా కడదాము, వంగిపోకుండా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కడుతున్నారు. ఇది బాధాకరమైన విషయం. మన తిరుపతి, మన ప్రజలు మనమే కాపాడుకోవాలా, మనమే శుభ్రంగా ఉంచుకోవాలా. ప్లాస్టిక్ను వాడొద్దండి, చెత్త రోడ్లలో, కాలువల్లో వేయొద్దండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డుకై పోరాడదాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. గోవిందా గోవిందా. తిరుమల తిరుపతి పవిత్రత, పరిశుభ్రత ప్రజలుగా మన బాధ్యత. శుభ్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం.